హైదరాబాద్ అబిట్స్లోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్తో పాటు ఆర్గనైజర్ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్న హోటళ్లు, లాడ్జ్లు, ఓయో రూమ్లపైన నిన్న తనిఖీలు నిర్వహించారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అబిట్స్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ రెసిడెన్సీలో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం 16 మంది అమ్మాయిలను రెస్క్యూ చేశారు. 4 విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 2 నిర్వాహకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 16 మంది అమ్మాయిలలో కొంతమంది విదేశాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ఇక్కడికి తీసుకొని వచ్చి బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వాళ్లను ఉద్యోగాల పేరుతో వలయడం, హైదరాబాద్ కు పిలిపించడం, ఇక్కడనే హోటల్లో బందీ చేసి వాళ్లను ఎటు వెళ్లనివ్వకుండా విదేశాలకు చెందినటువంటి వాళ్ళైతే వాళ్ళ పాస్పోర్ట్లను దగ్గరనే ఉంచుకోవడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళనైతే బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడే ఉంచుకొని వాళ్ళతో బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు. చాలా ఏళ్లుగా ఈ హోటల్లో ఈ వ్యభిచార దందా నడుస్తున్నట్లుగా కూడా తేలింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హోటల్ ఫార్చ్యూన్ రెసిడెన్సీ కూడా రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తికి చెందినట్లుగా తెలుస్తోంది. అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో కాస్త ఫేమస్ గానే చెప్పుకుంటుంటారు. అఖిల్ పైల్వాన్ గా చాలా మందికి తెలుసు. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక 2 నిర్వాహకులు కూడా పరారీలో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆ 2 కోసం కూడా గాలిస్తున్నారు. అయితే ఎంతకాలంగా ఇక్కడ నుంచి జరుగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కంప్లీట్ గా ఎవరికి కనపడని విధంగా ఉంటుంది. ఒకసారి మనం హోటల్ కి ఎంట్రన్స్ వైపుగా చూస్తే ముందు వైపు అంతా బిగ్ బజార్ ఉంటుంది. కనీసం వెనక వైపు ఈ హోటల్ ఉన్నట్లుగా కూడా ఎవరికీ తెలియదు. ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు అనేటటువంటి విషయం తెలుసుకొని రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు కానీ లేకపోతే విటులు ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే వెల్ నోన్ గా ఇది తెలుస్తుంది. ఎవరైనా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రూమ్స్ తీసుకునేటటువంటి వాళ్ళకి కూడా ఈ రూమ్స్ బుకింగ్ చేయరు. కేవలం ఇక్కడ వ్యభిచారం కోసమే వచ్చేటటువంటి వాళ్ళకే రూమ్స్ అద్దెకిస్తారు. అంటే పక్కాగా ఇది కొంతకాలం నుంచి తెలుస్తోంది. రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువగా ఇక్కడికి వస్తుంటున్నారని కూడా పోలీసులు గుర్తించారు. మరి ఇక్కడ మొత్తం 16 మంది అమ్మాయిలను అయితే పోలీసులు రెస్క్యూ చేసి స్టేట్ హోమ్ కు తరలించారు. అందులో మరి ఎంతమంది విదేశీయులు ఉన్నారు లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో వలవేయడం, వాళ్ళని హైదరాబాద్ కు తీసుకొచ్చి పూర్తిగా హోటల్లోనే బందీ చేసి బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్లుగా అయితే తేలింది. కెమెరామెన్ హరీష్ తో రవికుమార్, NTV, అబిట్స్.